అమ్మవారు రావటానికి నిరాకరించిందంటే దాని వెనుక ఏదో పెద్ద కారణం ఉండే ఉంటుంది అని శ్రీకర్ అంటూ ఉంటాడు. ఈ అవని అర్చనను నమ్మటానికి వీల్లేదురా, వాళ్ళు అనుకున్నదే చెయ్యాలనుకుంటారు అని చెప్పి వసంత్ అంటుంది. జరిగిందేదో జరిగిపోయింది, అవని అర్చనలో ఇబ్బంది పెట్టకండి అని చెప్పి మాయా వేదవతి కుటుంబానికి చెప్తూ ఉంటుంది. అమ్మా, అన్నపూర్ణాదేవి ముందు మొదటి పంటను పెట్టి ప్రసాదం తయారు చేసుకొని వెళ్దామని ఇక్కడి వరకు వచ్చాము. కానీ ఆ అమ్మవారు ఇక్కడికి రావటానికి నిరాకరించిందని పాప చెప్తుంది. కాబట్టి ఆ అమ్మవారు విగ్రహం ముందు ఉండే అమ్మవారు, మీరు మా కళ్ళ ముందు ఉండే అమ్మవారు. అందుకే ఈ పంటను మీ ముందు పెట్టి వెళ్తున్నామమ్మా. మీకు వీలు కుదిరినప్పుడు ప్రసాదం తయారు చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టండి అని చెప్పి రైతులు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక మరోవైపు మాయా ఇక్కడ జరుగుతుందంతా కూడా స్వామికి వివరించాలి అని మనసులో అనుకొని ఒక చీకటి గదిలోకి వెళ్తుంది. తన మంత్రశక్తితో జై జట అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అద్దంలో స్వామి కనిపిస్తూ ఉంటాడు. ఏంటి మాయా, ఏదైనా సమస్య అని చెప్పి స్వామి అడుగుతూ ఉంటాడు. స్వామి, ఇక్కడ ఏం జరిగిందంటే ఆంజనేయుడి జెండా అవని మీద పడబోయింది. అవని మీద పడి ఉంటే నకిలీ అవని మాయమైపోయేది. అంతేకాదు అర్చన అమ్మవారి విగ్రహాన్ని తీసుకురావడానికి వెళ్ళింది, అమ్మవారు నిరాకరించిందని వెనుతిరిగి వచ్చింది అని చెప్పి మాయా స్వామికి చెప్తూ ఉంటుంది. నువ్వేం బాధపడకు మాయా, అక్కడ జరుగుతుందంతా కూడా నా ఆధీనంలో ఉంది. అర్చన అమ్మవారి విగ్రహాన్ని తీసుకురాలేకపోవడానికి నేనే కారణం. నేను పూజలో కూర్చున్నాను, మంత్రశక్తిలో ఉన్నాను. నేను ఏం చేసినా కూడా అది ఖచ్చితంగా ఫలిస్తుంది. అందుకే అర్చనను అమ్మవారి విగ్రహాన్ని తీసుకురాకుండా అడ్డుకునేలా చేశాను అని చెప్పి స్వామి చెప్తూ ఉంటాడు. నువ్వైతే ఎక్కడా కూడా ఆలోచించకు, భయపడకు, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. ఆ అర్చన ద్వారా అక్షయ ఆచూకీ తెలుసుకో అని స్వామి చెప్తూ ఉంటే సరే స్వామి అని మాయ అంటుంది. జై జట అని మాయ అంటూ ఉంటే ఇక స్వామి మాయమైపోతాడు. సంక్రాంతి సంబరాల్లో ముగ్గులు వేయటం పూర్తయిపోయింది. ఆటపాట ఎక్కడా అని కృష్ణబాబు అడుగుతూ ఉంటే అర్చన అక్కడి నుంచి పక్కకు వస్తుంది. అమ్మ అన్నపూర్ణాదేవి, నువ్వు నా చేతుల్లోకి ఎందుకు రాలేదమ్మా? ఎందుకు నిరాకరించావమ్మా? ఏదైనా కారణం ఉందా? రైతుల పట్ల నువ్వు అలా ప్రవర్తించడం అసలు బాలేదమ్మా అని చెప్పి అర్చన అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఆ మాయ సంక్రాంతి సంబరాలు ఇక్కడ జరుపుకుంటుందంటే దాని వెనుక మర్మం ఏదో ఉండే ఉంటుంది. అమ్మకు ఎలాంటి ప్రమాదం జరగకుండా నువ్వే చూడు తల్లి. ఆ మాయ వల్ల అమ్మ బాధపడకూడదు. మా ధైర్యం నువ్వేనమ్మా, నువ్వే మమ్మల్ని కరుణించాలమ్మా అని చెప్పి అర్చన అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. దాంతో అవని ఇంట్లో ఉన్న అన్నపూర్ణాదేవి బాగా గాలి వచ్చేలా చేస్తూ ఉంటుంది. ఇక గాలికి కిటికీలు కొట్టుకుంటూ ఉంటాయి. ఇక అమ్మవారి శక్తి ఏదో అవనిలో ప్రవేశిస్తుంది. దాంతో నిద్రపోతున్న అవని సడన్గా లేచి కూర్చుంటుంది. వెంటనే వేదవతి ఇంటికి బయలుదేరుతుంది. ఇక వేదవతి వాళ్ళందరూ కలిసి చాలా సంతోషంగా పండుగ జరుపుకుంటూ ఉంటే మాయ అసలైన అవనిని చూస్తుంది. అవని స్వామి ఆధీనంలో బందీగా ఉంది కదా, ఇలా నడిచి వస్తుందేంటి? స్వామి ఆధీనం నుంచి అవనిని విముక్తి చేసింది ఏ శక్తి అయి ఉంటుంది అని చెప్పి మాయ ఆలోచిస్తూ ఉంటుంది. అసలైన అవని ఇక్కడికి వస్తే నేను చేసిందంతా కూడా వృధా అవుతుంది అని చెప్పి మాయ మనసులో అనుకొని పక్కకు వెళ్తుంది. ఇక మరోవైపు అవని నడుచుకుంటూ వేదవతి ఇంట్లోకి వస్తూ ఉంటుంది. ఇక మాయ పక్కకు వెళ్ళి తలలో ఉన్న మంత్రశక్తిని స్వామికి చేరేలా చేస్తుంది. స్వామి పూజలో కూర్చొని ఉంటాడు. ఆ మంత్రశక్తి వెళ్ళి స్వామి ముగ్గు ముందు కూర్చొని మంత్రశక్తితో పూజలు చేస్తూ ఉంటే ఆ ముగ్గు అంతా కూడా మంటలు అంటుకుంటాయి. ఏదో అపచారం జరిగింది అని స్వామి ఒక్కసారిగా లేచి నుంచుంటాడు. పక్కనున్న అడవి ప్రజలంతా కూడా భయపడుతూ ఉంటారు. ఏమైంది మాయా, ఏంటి సమస్య అని స్వామి మాయను అడుగుతూ ఉంటాడు. ఆ అవని నీ బందీలో ఉండాలి కదా, కానీ ఆ అవని నడుచుకుంటూ వస్తుంది అని చెప్పి స్వామి చెప్తూ ఉంటాడు. నువ్వు కంగారు పడకు మాయా, ఆ అవని రాకుండా నేను అడ్డుకుంటాను అని చెప్పి స్వామి చెప్తాడు. ఇప్పుడేం చేస్తావు స్వామి అని చెప్పి ధర అడుగుతూ ఉంటాడు. మనలో ఒకళ్ళు బలిదానం అవ్వాలి, అప్పుడే మన అమ్మవారు ఆ అవనిని బంధిస్తుంది అని చెప్పి స్వామి చెప్తూ ఉంటాడు. దాంతో అడవి ప్రజలంతా కూడా బలిదానమా అని చెప్పి షాకింగ్గా చూస్తూ ఉంటారు. అవును, బలిదానమే అని చెప్పి స్వామి అంటాడు. ఇక స్వామి తన మంత్రశక్తితో ఒక అతనికి మంత్రం వెళ్ళేలా చేస్తాడు. ఇక అతను వెంటనే స్వామి చెప్పినట్టు వింటూ ఉంటాడు. నువ్వు బలిదానం అవ్వాలి, రా, ఈ నిప్పులోకి రా అని చెప్పి స్వామి పిలుస్తూ ఉంటే అతను స్వామి ఆధీనంలో ఉండి స్వామి ముందు ముగ్గులో వస్తున్న మంటలోకి వెళ్ళిపోయి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక మంటల్లో కాలిపోతూ ఉంటాడు. ఇక స్వామి వనదేవత దగ్గరకు వెళ్ళి అమ్మ బలిదానం ఇచ్చేశాను, ఇక నువ్వు నీ పని మొదలు పెట్టమ్మా. ఆ అవని ఎట్టి పరిస్థితిలో ఆ వేదవతి ఇంట్లోకి వెళ్ళకూడదు, తను బందీగా ఉండాలి అని చెప్పి స్వామి వనదేవతకు నమస్కారం చేసుకోవడంతో వనదేవత ఒక శక్తిని అవనిలోకి పంపిస్తుంది. ఇక దాంతో
గేటు వరకు వచ్చిన అవని వెనుతిరిగి ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ బెడ్ మీద పడుకుండి పోతుంది. ఇక స్వామి కూడా అమ్మవారు తన శక్తిని అవని దగ్గరికి పంపించింది. దాంతో అవని బందీ అయిపోయింది అని చెప్పి స్వామి మళ్ళీ పూజలో కూర్చుంటాడు. ఇక అవని వెనుతిరిగి వెళ్ళటం చూసిన మాయ స్వామి ఏదో గట్టి ప్రయోగమే చేసినట్టున్నాడు, అవని వెనుతిరిగి వెళ్ళిపోతుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు కృష్ణబాబు ఆట లేదు పాట లేదు, ఓన్లీ ముగ్గులు పోటీలేనా సంక్రాంతి అంటే అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో కృష్ణబాబు, శ్రీకర్, పెద్దిరాజు, ప్రసాదరావు నలుగురు కూడా ముందుకు వచ్చి కళ్ళజోళ్ళు పెట్టుకొని డాన్సులు వేస్తూ ఉంటారు. ఈలోగా నిహారిక వెళ్ళి మాయను అలాగే అవనిని తీసుకొని వస్తుంది. ఇక దాంతో నిహారిక, మాయ, అవని ముగ్గురు కలిసి డాన్సులు చేస్తూ ఉంటారు. అలా సంక్రాంతి సంబరాలు చేసుకుంటూ ఉంటారు. తరువాత ప్రసాదరావు వేదవతిని తీసుకొని వచ్చి వేదవతి, ప్రసాదరావు కూడా డాన్స్ చేస్తూ ఉంటారు. అబ్బా, సంక్రాంతి సంబరాలు ఎంత బాగా జరిగాయో. ఈ అవని వల్ల ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో అనుకున్నాను, కానీ ఈ అవని ఎలాంటి డిస్టర్బెన్స్ చేయలేదు అని చెప్పి వసంత అందరితో చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు అర్చన పక్కకు వెళ్తుంది. అమ్మ ఇక్కడికి వస్తా అంటే ఏదో కారణంతో వస్తుందేమో అనుకున్నానే, కానీ ఇలా వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అమ్మ ఇక్కడికి వచ్చి ఏమీ చెయ్యకుండా అందరితో కలిసి ఆటపాటలాడుతుందేంటి, అసలు ఏం జరుగుతుంది అని చెప్పి అర్చన ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు నకిలీ అవని ఆలోచించుకుంటూ కొబ్బరి చెట్టు దగ్గరకు వస్తుంది. ఇక మాయ కూడా ఇదే కరెక్ట్ సమయం అని చెప్పి మనసులో అనుకుంటుంది. ఈ అవనిని బాధ పెట్టి అక్షయ ఆచూకీ అర్చన ద్వారా తెలుసుకోవాలి, ఖచ్చితంగా అర్చనకు అక్షయ ఆచూకీ తెలిసే ఉంటుంది అని చెప్పి మాయ మనసులో అనుకొని తనలో ఉన్న మంత్రశక్తిని కొబ్బరికాయలోకి పంపిస్తుంది. దాంతో కొబ్బరికాయ చెట్టు నుంచి తెగి అవని తలపై పడుతుంది. ఇక దాంతో అవని అక్కడికక్కడే కుప్పకూలి అబ్బా నొప్పి, అమ్మా నొప్పి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంకా అమ్మయ్య నేను అనుకున్నది జరిగింది అని చెప్పి మాయ మనసులో అనుకుంటుంది. అవని ఇప్పుడు అందరూ కూడా నీ దగ్గరకు వస్తారు, అర్చన కూడా వస్తుంది, నీ ప్రాణం పోయేలా ఉంది, అక్షయ ఆచూకీ తెలియచేయమని అర్చనను నువ్వు అడగాలి, అర్చనకు అక్షయ ఆచూకీ తెలుసు అని చెప్పి మాయ తన ఆధీనంలో ఉన్న అవనికి చెప్తూ ఉంటుంది. ఇక అవని నొప్పితో విలవిల్లాడుతూ ఉంటుంది. ఇక దాంతో మాయ ఆంటీ గారు, అంకుల్ గారు, నిహారిక, వసంత గారు అందరూ ఇలా రండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. అందరూ కూడా పరిగెత్తుకుంటూ మాయ దగ్గరకు వచ్చి ఏమైంది మాయ, ఎందుకు అలా అరుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు. అటు చూడండి, అవని తలపైన కొబ్బరి బొండం పైన నుంచి పడిపోయింది. అవని గుండె గొప్పదంటారు, తల కూడా గట్టిదే అయి ఉంటుంది, అందుకే అంత ఎత్తు నుంచి కొబ్బరి బొండం పడ్డా కూడా తల పగల్లేదు, కానీ నొప్పితో విలవిల్లాడుతుంది అని చెప్పి మాయ అంటుంది. అయ్యో అమ్మ అవని, నిన్ను వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్తాం అని చెప్పి ప్రసాదరావు అంటాడు. వద్దు మోయ, నా మృత్యువు నా కళ్ళ ముందు కనిపిస్తుంది, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లొద్దు అని చెప్పి అవని అంటుంది. అలా అంటే ఎలా అని చెప్పి ప్రసాదరావు అంటాడు. పోతే పోతుందిలే నాన్న, ఈ ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది అని చెప్పి వసంత్ అంటుంది. అక్క ఏంటా మాటలు అని చెప్పి శ్రీకర్ అంటాడు. అమ్మ అవని ఎంతసేపు అయినా నొప్పితో బాధపడతావమ్మా, హాస్పిటల్కి తీసుకెళ్దాం అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే, వద్దు మోయ, నా ఆఖరి కోరిక ఒక్కటే, నా మృత్యువు నా కళ్ళ ముందు కనిపిస్తుంది, నేను బ్రతుకుతుంది నా కూతురు అక్షయ్ కోసం, నా కూతురు అక్షయ్ ఆచూకీ నాకు తెలియాలి అని చెప్పి అవని అంటుంది. అక్షయ్ ఆచూకీ తెలిసింది ఈ అర్చనకు ఒక్కదానికే, ఎవరికి తెలుసు అని చెప్పి వేదవతి అంటుంది. మేడం మీకేం కాదు మేడం అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. అమ్మ అర్చన, నిన్ను కూడా నా కూతురులాగే చూసుకున్నాను కదా, నా కూతురు అక్షయ్ ఎక్కడ ఉందో ఒక్కసారి చెప్పమ్మా, నా కూతురు అక్షయ్ను చూసుకొని నా ప్రాణాలు వదిలేస్తానమ్మా అని చెప్పి అవని అర్చనను అడుగుతూ ఉంటుంది. ఇక శ్రీకర్ బాధపడుతూ ఉంటాడు. వేదవతి కుటుంబ సభ్యులంతా కూడా అవని వైపు అలానే చూస్తూ ఉంటారు. మేడం మీకేం కాదు మేడం, మిమ్మల్ని నేను హాస్పిటల్కు తీసుకెళ్తాను మేడం అని చెప్పి అర్చన అంటుంది. నన్ను హాస్పిటల్కు తీసుకెళ్ళినా ఎలాంటి ఉపయోగం లేదు, నా చావు నా కళ్ళ ముందు కనిపిస్తుందని చెప్తున్నాను కదా, నాకు అక్షయ్ కనిపిస్తే ఒక్కసారి అక్షయ్ను చూసి కళ్ళు మూసేస్తానమ్మా అని చెప్పి అవని అంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.